ఈ సినిమా టైటిల్ వచ్చేసి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. డ్యామ్ దగ్గర చేసాము, అలాగే టెంపుల్స్ కానీ చాలా రోడ్ల మీద మొత్తం అంతా ఒక 10 days ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు లయ గారు కానీ, ఆలి, రాజేంద్ర ప్రసాద్ గారు, ధనరాజు, ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పృథ్వీ. వీళ్ళందరితో కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఒక డివోషనల్ మిక్స్ చేసి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన డివోషనల్ అంటే భక్తుడికి స్వామికి సంబంధం మధ్యలో సబ్జెక్ట్ జరుగుతూ ఉంటుంది. సో వండర్ఫుల్, చాలా బాగా వస్తుంది. చాలా రోజుల తర్వాత నేను కొన్ని ఫిలిమ్స్ విలన్గా, కొన్ని ఫిలిమ్స్ క్యారెక్టర్లుగా చేయడం జరిగింది. దేవరాలో కానివ్వండి, ప్లస్ గేమ్ చేంజర్ కానివ్వండి, ఇట్లా మళ్ళీ దాని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత ఈ టైప్ ఆఫ్ సబ్జెక్టు ఒక హీరోగా మళ్ళీ కంబ్యాక్ అవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు నేను చూస్తే రోడ్స్ కానివ్వండి చాలా అంటే ఎక్కడ నాకు మట్టి కనపట్ల, మొత్తం సిసి రోడ్లు, ఎక్కడికి వెళ్ళినా ఏ మూలకి వెళ్ళినా కూడా అంటే నేను ఇంత డెవలప్మెంట్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేయాలి. నాకు తెలుసు అంటే వచ్చాను అంత ముందు కానీ, బట్ షూటింగ్ పరంగా సందులు గొందుల్లో వాటిల్లో ఇట్లా అన్ని తిరగడం వల్ల ఏంటంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంది కరీంనగర్. నాకు తెలిసి తెలంగాణలో దిస్ ఇస్ ద బెస్ట్ సిటీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను వరంగల్ అన్ని మహబూబ్నగర్ అన్నీ వెళ్ళడం జరిగింది. బట్ ఈ కరీంనగర్ అనేది బెస్ట్ సిటీగా డెవలప్ చేశారు.